తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొన్నిసార్లు ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్నారు నేతలు. ఇదే జరిగితే భవిష్యత్తులో తిప్పలు తప్పవని తెలిసిన క్రమశిక్షణ కమిటీ యాక్టివేట్ అయింది. ఏకంగా నలుగురు లీడర్స్ కు షోకాస్ నోటీసులు ఇచ్చి యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది క్రమశిక్షణ కమిటీ. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు అందరికంటే కొండా సురేఖ కూతురు సుస్మిత చేసినటువంటి ఆ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్య నేతలంతా సీరియస్ వ్యాఖ్యలు చేస్తుండటంతో పార్టీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ముఖ్య నేతలు భావిస్తున్నారట. అందుకే ఎలాగైనా నేతలను కట్టడి చేయాలి అనే ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి కత్తి దూస్తుంది. కాంగ్రెస్ పార్టీ లైన్ దాటారంటూ నలుగురికి క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు ఇచ్చింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా నోటీసులు జారీ చేసింది. ఇక సుస్మితకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకపోవడంతో నేరుగా మంత్రి సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో అటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్టివేట్ అయింది. మొత్తం నలుగురు లీడర్స్ కి సంబంధించి షోకాస్ నోటీసులు కూడా జారీ చేసి వివరణ కోరింది. ఎలా ఉండబోతున్న సిచ్యువేషన్ అప్డేట్స్ ఏంటి? ఎస్ జన్సరాని ఈ మధ్య వరుస కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా పార్టీని ఇబ్బందుల పాల్గొరు చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నేతలందరినీ కట్టడి చేయాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ కూడా రంగంలోకి దిగింది. ఒకే రోజు కూడా వరుసగా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు సస్పెండ్ల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎల్బీ నగర్ నేత ఇప్పటికే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. మిగతా నేతలకంతా కూడా 3 రోజుల గడువు ఇస్తూ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా మంత్రి కొండా సురేఖకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. పార్టీ అధిష్టానం సూచన మేరకు కొండా సురేఖకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో కొండా సురేఖ కూడా నిన్న రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. తన కూతురు చేసిన కామెంట్స్కు తనను వివరణ అడగడం కరెక్ట్ కాదు, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, ఇలాంటి ఇది పద్ధతి కాదంటూ కూడా వెంటనే ఈ షోకాజ్ నోటీసులను కూడా తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కొండా సురేఖ కామెంట్ చేస్తే తన కూతురు కొండా సుస్మిత కూడా నేను చేసిన కామెంట్స్కు మా అమ్మను ఎందుకు వివరణ అడుగుతారు, మా అమ్మను ఎందుకు బలి చేస్తారంటూ కూడా ఆమె కూడా రియాక్ట్ కావడం జరిగింది. మరోవైపు పార్టీ నేతలంతా కూడా మహిళా నేతలంతా కూడా నిన్న తీవ్ర స్థాయిలో కొండా సుస్మిత పైన తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. అసలు కొండా సుస్మిత చేసే వ్యవహారం వల్ల కొండా సురేఖకు ఇబ్బందికరంగా మారుతుంది, ఆమెను ఇబ్బందుల పాలు చేస్తుంది అంటూ కూడా పార్టీ నేతలు మహిళా నేతలంతా కూడా మాట్లాడిన పరిస్థితి. ఒకసారిగా ఈ కొండా ఎపిసోడ్ అంతా కూడా పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కొండా ఎపిసోడ్కి సంబంధించి పార్టీ నేతలంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండా సుస్మిత చేసిన కామెంట్స్ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చాలా ర్యాష్గా మాట్లాడిన పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న నేతలంతా కూడా ఖచ్చితంగా కొండా ఫ్యామిలీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇతర నేతలంతా కూడా పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కూడా పార్టీ పైన చేసిన కామెంట్స్ సంబంధించి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవైపు దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. అంచనాలతో అంతా కూడా ఇప్పటికే 3 రోజుల క్రితం గాంధీ భవన్లో వచ్చి ఆందోళన చేసిన మేఘారెడ్డి ఈరోజు నేరుగా వారిని అందరినీ నేతలంతా తీసుకొని ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి. ఢిల్లీలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్కు కలిసి ఈరోజు ఫిర్యాదు చేయాలని చెప్పేసి మేఘారెడ్డి ఈరోజు మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీ వెళ్లేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఒకవైపు మేఘారెడ్డి అంత అంచనాలతోటి ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి ఉంటే మరోవైపు చిన్నారెడ్డి మాత్రం తన అంచనాలతోటి గాంధీ భవన్ వచ్చి ఆందోళన చేయాలని చెప్పేసి ఆయన కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది అంచనాలతో అందరితో కలిసి ఆయన గాంధీ భవన్ వచ్చి ఆందోళన చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా చిన్నారెడ్డి మనుషులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇట్లా నేతలంతా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలతోటి ప్రత్యారోపణలతోటి ఆందోళనతోటి అయితే కాంగ్రెస్ పార్టీ అట్టుడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా రంగంలోకి దిగి వారి కట్టడి చేసేందుకు ఒకవైపు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు కొందరిని సస్పెండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు క్రమశిక్షణ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చిన వారికి సంబంధించి కూడా కొండా సురేఖ తనకు సంబంధం లేదు, తన కూతురు చేసిన కామెంట్స్కు సంబంధించి తనకు నోటీసులు ఇవ్వడం సమంజసం కాదంటూ కూడా కొండా సురేఖ చెప్పింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పీసీసీ చీఫ్ కానీ
పిసిసి చీఫ్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్స్ను ఎవరు సమర్థించే పరిస్థితిలో లేం, ఖచ్చితంగా ఖండిస్తున్నామంటూ కూడా పిసిసి చీఫ్ కూడా చెప్పారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణ తర్వాత ఏం చేయాలనే దానిపైన కూడా యాక్షన్ అనేది ఉంటుందంటూ కూడా పిసిసి చీఫ్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొండా సురేఖ ఈ విధమైన రిప్లై ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడం సమంజసం కాదు, షోకాజ్ నోటీసులనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రిప్లై ఇచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. మరోవైపు ఈరోజు ఓవర్ టు ఢిల్లీ అనేటికి వనపర్తి కాంగ్రెస్ సంబంధించి కూడా నేతలంతా కూడా ఢిల్లీ పయనం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.